మత్తయి సువార్త. మతియోస్ అనే గ్రీకు పదంలో మతియోస్ అంటే దేవుని వరం అని అర్థం. మత్తయి అపోస్తలుడు ఒకరు. ఆయన లేవి అని కూడా ఆయనకు పేరుంది. అయితే మత్తయి సువార్త క్రీస్తు శకం 60లో రాయబడింది, యెరూషలేము నాశనానికి ముందు. మనం 24వ అధ్యాయం చదివితే మత్తయి సువార్త యెరూషలేము నాశన వర్ణన అనేది ఉంటుంది. ప్రభు భవిష్యత్తులో సంభవించే విషయాలు క్రీస్తు శకం 70లో యెరూషలేము ఎలా నాశనం అయిపోతుందో 24వ అధ్యాయంలో చెప్పారనమాట. అందువల్ల గమనించాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు శకం 60లో అనగా యెరూషలేము నాశనానికి ముందు యూదుల్లో నుండి క్రైస్తవులు అయిన వరకు రాయబడింది. కారణం ఏంటంటే అబ్రహాము, దావీదు అనే ప్రస్తావన ఒక యోధా జాతికి మాత్రమే పరిచయం అయింది. అందువలన ఉద్దేశం 1వ అధ్యాయం 1వ వచనము, అలాగే 16వ అధ్యాయం 16వ వచనము ముఖ్య వచనాలు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అబ్రహామునకు దావీదుకు వాగ్దానం చేయబడిన మెస్సియా మరియమ్మకు పుట్టిన యేసే అని యూదులకు పాత నిబంధనలు ప్రవచించిన ప్రవక్తల లేఖనాల ద్వారా చూపించడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మీరు ఎదురు చూస్తున్న యేసే, మరియమ్మ పుట్టిన యేసే మెస్సియా అని చెప్పేసి చెప్పడమే మత్తయి సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అందుకనే మన ప్రభు జన్మం అంటే ఏ వంశావళిలో జన్మించారంటే అబ్రహాము, దావీదు వంశావళిలో జన్మించారని, కాబట్టి అది రాజసంతతిలో జన్మించారని 1వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో మనకు చెప్పడం జరిగింది. అయితే బాప్తిస్మిచ్చే యోహాను దేవుని రాజ్యం సమీపిస్తుంది అని బోధించారు. అలాగే 3వ అధ్యాయంలో, అలాగే 4వ అధ్యాయం 25వ వచనంలో కూడా ప్రభువు మాట్లాడారు, దేవుని రాజ్యం సమీపిస్తుంది. ఆ రాజ్యం కొరకు ప్రార్థన చేయమని మత్తయి సువార్తలోని 6వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పారు. అందువలన కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనగా యూదుల యొక్క రాజు అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని పిల్లగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. అయితే పరలోక రాజ్యము అంటే పరలోక పరిపాలన అర్థం. చాలామంది అపార్థం చేసుకున్నారు. పరలోక రాజ్యం అంటే పరలోకము అనుకున్నారు. పరలోక రాజ్యం వేరు, పరలోకం వేరు. పరలోక రాజ్యం అంటే పరలోకపు పరిపాలన అని అర్థం అనమాట. రాజ్యం అంటే బాసిలియా అంటే రాజ్యం అనమాట. అందువల్ల యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం అంటే దేవుని పరిపాలనకి రాజు అయ్యాడు, దేవుని పక్షంగా పరిపాలించే రాజు అన్నాడు. అందుకని ఈ బండ మీద మత్తయి 16లో చెప్పారు కదా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళంలో ఒక ద్వారం, దాని ఎదుట నిలువునేరు అన్నాడు. అంటే సంఘము పరిపాలన రాజ్యం అనేది ఒకటే అనమాట. అందువల్ల